బ్యాక్ టు న్యూస్. ఇరాక్లో చిక్కుకుని ఎంపీ కవిత సహకారంతో ఇండియా చేరుకున్న 15 మంది బాధితులు ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం 6:30 సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగారు. ఇరాక్ నుండి ఢిల్లీకి విమాన ఛార్జీలతో పాటు ఢిల్లీ నుండి హైదరాబాద్కు రైల్వే టికెట్లను, భోజన ఖర్చులను నిజామాబాద్ ఎంపీ కవిత ఏర్పాటు చేశారు. కాచిగూడ నుంచి వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు జాగృతి కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. ఇరాక్ నుంచి స్వస్థలానికి చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బాధితులు. ఎంపీ కవిత కృషితోనే తాము స్వస్థలాలకు చేరగలిగామన్నారు. ఇది తమకు పునర్జన్మలాగా ఉంటుందన్న ఇరాక్ బాధితులతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. గల్ఫ్లో చిక్కుకుపోయినటువంటి బాధితులు క్షేమంగా తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నారు. ఎంపీ కవిత గారి ఆధ్వర్యంలో వారు స్వదేశానికి చేరుకోవడంలో కీలక పాత్ర వహించాలని కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏదైతే గల్ఫ్లో చిక్కుకుపోయినటువంటి బాధితులు 15 మంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా క్షేమంగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ముందుగా మనతో పాటు మాట్లాడడానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం ఎంతమందిని ఇక్కడికి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది, ఎలా కోఆర్డినేట్ చేశారంటారు? వీళ్ళందరూ కూడా గత కొన్ని నెలలుగా అక్కడ ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కంపెనీలు పనిచేయకపోవడంతో, అదేవిధంగా పంపించినటువంటి ఏజెంట్ ఇచ్చినటువంటి వీసా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, బయట పనిచేయడం కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంబసీని, అదేవిధంగా శాసనసభ్యులను శ్రీమతి కవిత గారిని సంప్రదించడం జరిగింది. కవిత గారి చొరవ మేరకు ఇవాళ వాళ్ళందరూ కూడా అక్కడ వీళ్ళ మీద ఉన్నటువంటి ఫైన్లన్నీ కూడా ఎంబసీ అక్కడ స్థానిక ప్రభుత్వంతో మాట్లాడి రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి ఇరాక్ నుంచి ఇండియాకు ఢిల్లీ వరకు ఫ్లైట్ టికెట్లు పెట్టడం, కానీ ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడికి ట్రైన్లో ఛార్జీలు ఏర్పాటు చేయడం, భోజన ఖర్చులు ఏర్పాటు చేయడం, మళ్ళీ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వాళ్ళ జిల్లాలకు వేరే జిల్లాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ జిల్లాలకు వెళ్ళడానికి కూడా శ్రీమతి కవిత గారు ఏర్పాట్లు చేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఎంబసీ సహకారంతో ఇక్కడ దాకా రావడం నిజంగా కూడా సంతోషంగా ఉన్నది. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, మీ పేరు? లక్ష్మణ్. ఎక్కడ, ఏ జిల్లా నుంచి? మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సిరికొండ మండలం కొండూరు గ్రామం అది. మేము ఇరాక్ పోయి 4 నెలలు అయిపోతుంది. 4 నెలల 20 రోజులు అవుతుంది. మేము ఎర్బిల్ నుంచి పనికి ఇయ్యలు ఎక్కిస్తా, రేపు ఎక్కిస్తా అనుకుంటా 15 రోజులు గడిపిండు. ఆ 15 రోజుల తర్వాత మాకు బాగ్దాద్ పంపించిండు. బాగ్దాద్లో 40-45 రోజులు ఉన్నమాట. మాకు అన్నం లేదు. మేము 45 రోజులు మేము సూర్యుని సుఖమేం చూడలేము. మేము తినేందుకు మాకు తిండి సుఖ లేకుండే. అక్కడ నుంచి ఏదో కొన్ని మస్తు కష్టాలు పడి మేము అక్కడ నుంచి ఎర్బిల్కి వచ్చినాం. మేము ఎర్బిల్కి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఉన్నాడు ఏజెంటు. ఆ వారం రోజులకు మళ్ళీ ఆయన పరారైపోయిన తర్వాత మాకు బసవంత్ రెడ్డి సార్ నెంబర్ తెలిసింది. ఆ సార్కు ఫోన్ చేస్తే బియ్యం పంపించిండు, కూరగాయలు పంపించిండు, మాకు ఆదుకున్నాడు. మాకు ఆపద నుంచి నేనున్నా, మీరు టెన్షన్ తీసుకోకుర్రి, మీరేం భయపడకుర్రి, నేనున్నా అంటే అని చెప్పిండు. మాకు ధైర్యం ఇచ్చి మాకు ఇక్కడ దాకా ఇప్పుడు రప్పించే అలా చేసిండు. ఇప్పుడు మాకు కవిత మేడం ఇప్పుడు ఎర్బిల్ నుంచి ఇక్కడ వరకు తిక్కిడి పెట్టి ఇప్పుడు రప్పించింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి సుగా ఇక్కడ వరకు వాళ్ళే ఖర్చులు కట్టుకున్నారు. చెప్పండి, మీ పేరు? భూమేష్ సార్. భూమేష్ నా పేరు. మేము 4 నెలల నుంచి కష్టపడుతున్నాం సార్. అక్కడ 4 నెలల నుంచి ఎవరు ఆదుకునే వాళ్ళు లేక మాకు బసంత్ రెడ్డి అన్న గారు ఫోన్ చేయగానే ఆయన మాకు ఏదో హెల్ప్ చేశాడు. మాకు అయినంత మట్టుకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు మాత్రం మేడం కవిత గారు మాకు టికెట్లు పెట్టి ఇక్కడ దాకా తెచ్చినందుకు చాలా రుణపడి ఉన్నాం. మేడం గారు మా కుటుంబ సభ్యులు కలమో అనుకున్నాము. మేడం గారు వల్ల దయ వల్ల ఇప్పుడు అన్ని ఖర్చులు కట్టుకొని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇంటి దాకా మమ్మల్ని చేరుస్తుందని చెప్పేసి అన్ని రకాలుగా ఆదుకుంటుంది. కాబట్టి మేమంతా చాలా కృతజ్ఞులై ఉన్నాం. అలాగే ఒక ఉపాధి ఏదైనా చూపించాలని మేము కోరుకుంటున్నాం. మీరు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మీరు ఏ ఉద్యోగం ఇచ్చి అక్కడ మీకు ఏ జాబ్ పర్పస్ ఇస్తా అని చెప్పి కూడా మీరు వెళ్ళడం జరిగింది అక్కడికి? నేను ఎలక్ట్రిక్ లైన్మెన్ చేస్తాను సార్. అక్కడ లైన్మెన్కి వెళ్ళాను. అయితే అక్కడ ఎలాంటి వర్క్ లేదు సార్. వాళ్ళు చెప్పిన ఎన్వైసీ గ్రూప్ అన్న కంపెనీ లేదు సార్. అక్కడ మేము వెళ్ళి 4 నెలల సంది అతనికి డబ్బులు ఇచ్చుకుంటూ తీసుకుని వెళ్ళిపోతున్నాడు, కానీ మాకు ఎలాంటి పని లేదు, ఏం లేదు. 4 నెలల సంది ఒక రూమ్లో పెట్టేసి బంధించేసిండు.
బంధించేసి ఎంత కష్టం అంటే అన్నం లేదు ఏం లేదు సార్ మాకు. మళ్ళీ బయట తెలుగు వాళ్ళు కలిస్తే ఇట్లా బసంత్ రెడ్డి అన్న నెంబర్ తీసుకొని బసంత్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకు మూర్తి అనే వ్యక్తి మాకు తీసుకొచ్చి ఇచ్చాడు సార్ అన్నం గిన్నెని. ఒక వారం 10 రోజులుగా మేము ఒక 4 రోజులు అయితే తినలేదు సార్, మొత్తానికి ఏం తినలేదు. ఇప్పుడు మధ్యలో కొద్దింత వాళ్ళు కలిసిన దానికి తిన్నాం, కానీ వాడు ఉన్న రోజులైతే మాకు ఏం లేదు సార్. అతను పారిపోయేప్పుడు దగ్గర 2 నెలలు అవుతుంది. మాకు ఎలాంటి లేదు సార్, మాకు అన్నం లేదు ఏం లేకుండే. మొత్తం మీ టీంలో ఎంతమంది వెళ్ళారు? మొత్తం 14 మంది సార్. మేము 14 మంది వెళ్ళాము వర్క్ కోసము. ఎక్కడ చెప్పిన వర్కే లేదు సార్, అసలు కంపెనీ లేదు అక్కడ, ఎలాంటి కంపెనీ లేదు. మేము మోసపోయినాం, చాలా మోసపోయినాం సార్. అక్కడికి పోయినాక 50,000 రూపాయలు కూడా తెప్పించాం. అదే సార్, ఇంకా మా పరిస్థితి చూసి వేరే వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళకుంటే బాగుంటుంది సార్. అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. ఇరాక్ దేశం అనేది కాదు, ఏ గల్ఫ్ దేశంలో కూడా బాగా మోసాలు జరుగుతున్నాయి సార్. దాన్ని ఏదైనా సర్టిఫికేట్ ఉన్న ఏజెంట్తో తీసుకుంటేనేమో బాగుంటుంది, కానీ ఇక్కడ మేము తెలిసి వెళ్ళిపోయినాం. ఇక మాకు అంత ఘోరంగా జరిగింది సార్. ప్లీజ్ అది వెళ్ళే వాళ్ళకు కూడా చేతులెత్తి ముక్తున్నాం, వాళ్ళని కూడా వెళ్ళొద్దని చెప్తున్నాను సార్. ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నాం, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. కవిత మేడంకి అయితే రుణపడి ఉన్నాం. చేసిన ఆమె ప్రయత్నానికి మాత్రం మేము చాలా ధన్యులం. ఇక మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం, చాలా రుణపడి ఉన్నాం మేడంకి అయితే. చెప్పండి మీ పేరు? నా పేరు రాజేశ్వరి సార్, లాడే రాజేశ్వరి. మేము 4 నెలల కిందట ఇరాక్ పోయినట్టు అక్కడికి తీసుకుపోయిండు, కంపెనీ పేరు చెప్పిండు. అక్కడికి పోయినాక కంపెనీ లేదు, ఏం లేదు. 4 నెలలు కూర్చుంటున్నాను సార్, మాకు పనులు లేవు. నేను ప్లంబర్ మీద పోయినా సార్. అయితే 4 నెలలు పోయినాక వారం రోజులకు బాగ్దాద్ తీసుకెళ్ళి అక్కడ 1 నెల రోజులు కూర్చుని పెట్టిండు. పని లేదు, ఏం లేదు. తినడానికి కూడా బాగా కష్టమైన ఉండే. నెల అయిపోయినాక మళ్ళీ మేము ఎంతో కష్టపడి అట్లా మళ్ళీ ఎయిర్బిల్కి వచ్చినాం. ఎయిర్బిల్కి వచ్చినాక కూడా మాకు మంచి కంపెనీలో పెట్టిపిస్తుంటే అప్పుడు వెయిట్ చేసినాం. అప్పటికి నెల 15 రోజులు వెయిట్ చేసినాం. పని మీద పెట్టి చెప్పిండు, కానీ పెట్టలేడు. తర్వాత రూమ్లోకి వెళ్ళి ఏజెంట్ వెళ్ళిపోయినట్టే 2 నెలల వరకు మాకు రానలేడు. తినడానికి కష్టమే, అన్నిటికీ ప్రాబ్లం అయిన ఉండే సార్. లాస్ట్కు మాకు దేవుళ్ళ లెక్క ఆదుకున్నాడు బసంత్ రెడ్డి సారు. అన్నిటికీ నేను ఉన్నాను, మాకు ఫోన్లో కాంటాక్ట్ చేసి అన్ని మంచి విషయాలు చెప్పిండు. మీరేం బాధపడకూరి, అన్నిటికీ నేను ఉన్నా అని చెప్పిండు సార్. ఓకే, మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అక్కడ కోఆర్డినేట్స్ ఎలా చేశారంటారు? ఎలా తీసుకురావడం జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? అక్కడికి బాధలు అంటే అది చిన్న బాధలు కాదు, అన్ని బాధలు పడి వచ్చినాం సార్. అట్లా ఇట్లా వచ్చినందుకు ఇక్కడికి వచ్చినాక కవితక్క మాకు ఆదుకున్నది. టికెట్ పెట్టింది, ఢిల్లీకి రప్పించింది. ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడికి మాకు హైదరాబాద్కి వచ్చినాము. ఆమెకు రుణపడి ఉంటాము ఎప్పటికీ. మేడం మమ్మల్ని ఆదుకోండి మేడం, మళ్ళా మా ఉపాధి హామీ ఏదైనా చూపించండి మేడం. లేని బాధలు ఉన్నాం ఇప్పటికీ. పోయేటప్పుడు ఎంత కష్టమైన బాధలు పోయినామంటే ఇప్పుడు అది చెప్పుకోలేని బాధలు మేడం. దయచేసి మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఎలా మిమ్మల్ని ఏదైతే వారికి ఏమైనా చెప్పడం జరిగిందా, వివరాలు కానీ వాటి కానీ అక్కడ పరిస్థితులను కానీ అక్కడ ఎలా ఉందంటారు? అక్కడ పోలీస్ నుంచి కానీ మీకు ఎలా ఇబ్బందులు ఉన్నాయంటారు? అక్కడ కూడా పోలీసులు ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్ కూడా పోయినాం సార్. మా పాస్పోర్ట్లు అతనికి మేము వీసా కంపెనీలో పెట్టిద్దంటే అప్పుడు 10,000 తీసుకొని పాస్పోర్ట్ ఇస్తే అతను 1 నెల రోజులు సతాయించి బాగా కష్టం పెట్టిండు సార్. పోలీస్ స్టేషన్కి పోతేనే ఆ పాస్పోర్ట్ వచ్చినాయి. రావడానికి మళ్ళీ మాకు మంచి దారి దొరికింది సార్. ఇది చెప్పండి, మరికొంతమంది కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే వివిధ ప్రాంతం ఏదైతే గల్ఫ్ నుంచి చేరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు బాధితులు. ప్రధానంగా ఎంపీ కవిత గారి చొరవతోటి తాము రాష్ట్రానికి చేరుకున్నామని కూడా, తమ కుటుంబ సభ్యులను చూస్తామని కూడా అనుకోలేదని కూడా వారు చెప్తున్నారు. ఇప్పటికే కాచిగూడ రైల్వే స్టేషన్కి చేరుకున్నటువంటి బాధితులను వారి స్వస్థలాలకు చేరుకోవడానికి ఎంపీ కవిత గారు ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. వారి నుంచి వారి స్వస్థలాలకి కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి, వారి ఇళ్లకు చేరుకోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో వంశకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్.